ఎడమవుతే పొరపాటే. నేను స్కూల్ అడుగు పెట్టానో లేదో హెడ్ మాస్టర్ నుంచి పిలుపొచ్చింది. ఏంటో చంద్రం, పేపర్ దిద్దడం ఇలాగేనా? మార్చి ఏప్రిల్ నెలల రోజులు కూడితే ఎంత వస్తుందన్న ప్రశ్నకు విద్యార్థి 61 రోజులు అని జవాబు రాశాడు. అది కరెక్టే కదా, దానికి నువ్వు 0 మార్కులు ఎందుకేశావు అని నేను దిద్దిన పేపర్ చూపిస్తూ నిలదీశాడు. ఆ విద్యార్థికి జ్ఞానం లేదు. మార్చికి 30 రోజులు, ఏప్రిల్ 31 రోజులని రాసి మొత్తం 61 రోజులని రాశాడు. రోజులు కరెక్టేనా, నెలల రోజులు తప్పు రాశాడు. అందుకే మార్కులు ఇవ్వడం లేదని విషయం ఆయనకి వివరించాను. అయినా ఏ నెలకి ఎన్ని రోజులనేది ప్రశ్న కాదు కదా, ఆ 2 నెలల రోజుల మొత్తం ఎంత అన్నదే ప్రశ్న. జవాబు కరెక్టే రాశాడు కాబట్టి మార్కులు వేయాల్సిందే. పైగా ఈ విద్యార్థి ఎవరనుకున్నావు? నా కుమారుడే, తెలియదా అని డబాయింపుగా అన్నాడు హెడ్ మాస్టర్. అతను నా కుమారుడైనా సరే మార్కులు వేయను. మార్కుల కన్నా విద్యార్థికి విషయం అర్థం కావడమే ముఖ్యమని ఆయనకి సూటిగా జవాబిచ్చాను. జవాబు కరెక్టే రాశాడు గనక మార్కులు ఇవ్వాల్సిందే. 2 నెలల రోజులు టోటల్ కరెక్ట్ అయినప్పటికీ మార్చికి 30 రోజులైనా, ఏప్రిల్కి 31 రోజులైనా నీ సొమ్మేం పోతుంది? ఆయన కోపంగా అన్నాడు. నా సొమ్మేం పోతు, మీ సొమ్మే పోవచ్చు. మీ జీతం 30,000, నా జీతం 20,000, 2 కలిపితే 50,000. ఇద్దరి జీతాలు తారుమారు చేసిన టోటల్ ఒకటే కదా. అలా అని నా జీతం మీరు తీసుకుంటారా? తీసుకుంటారంటే చెప్పండి, ఇప్పుడే మార్కులు వేస్తా అన్నాను. ఆ మాటకు హెడ్ మాస్టర్ తల గిర్రున తిరిగింది. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.